ఆసు సోపాధ్యాయ సబాంధవ. ఆ తర్వాత ఎవరి నివాసాలకు వాళ్ళు చేరారు. ఆ మరునాడు జనక మహారాజు ఆస్థానానికి విచ్చారు విశ్వామిత్ర మహర్షి. రామలక్ష్మణులను కూడా వెంట తీసుకుని వచ్చాడు ఆ మహర్షి. ఆయన్ని సాదరంగా ఆహ్వానించాడు జనక మహారాజు. ఆ సభలో విశ్వామిత్ర మహర్షి జనక మహారాజుతో, ఓ జనకరాజా, సుక్షత్రియులు దశరథ మహారాజ పుత్రులు రామలక్ష్మణులు నీ దగ్గర ఉన్నటువంటి శ్రేష్టమైన ధనస్సును చూద్దామనుకుంటున్నారు. నీకు శుభమగుగాక. ఆ చాపాన్ని దర్శించి తమ ముచ్చట తీర్చుకుని వెళతారు. జనకః ప్రత్యువాచ మహామునిం. ఓ విశ్వామిత్ర మహర్షి, జనకరాజు అంటూ ఉన్నాడు, నా దగ్గరున్నటువంటి శివధనస్సు యొక్క వృత్తాంతం చెబుతాను. మా ఇంట్లో ఉండటానికి గల ప్రయోజనాన్ని వివరిస్తాను. ఈ ధనస్సును శివమహాదేవుడు నిమిచక్రవర్తికి 6వ వాడైన దేవరాతుడనే రాజు దగ్గర న్యాసంగా ఉంచాడు. ఆ వృత్తాంతం మీకు తెలుసు కదా. దక్షయజ్ఞవధే పూర్వం ధనురాయమ్య వీర్యవాన్. పూర్వం దక్ష ప్రజాపతి ఒక మహాయజ్ఞాన్ని చేయటం, ఆ దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయటం కోసం రుద్రుడు ధనస్సు స్వీకరించాడు కదా. యజ్ఞభాగాలు కల్పించబడకపోవటం వల్ల దేవతలందరినీ కూడా ఖండిస్తానన్నాడు పరమేశ్వరుడు. దేవతలంతా తమని అనుగ్రహించమని ప్రార్థన చేశారు. శివమహాదేవుడు అనుగ్రహించి ఆ ధనస్సును మా పూర్వీకుడైనటువంటి దేవరాతుని వద్ద న్యాసంగా ఉంచారు. ఇది శివధనస్సు యొక్క కథ. ఆ తర్వాత విషయం కూడా చెప్పాడు జనకుడు. ఓ విశ్వామిత్ర మహర్షి, ఒకానొక సమయంలో నేను యజ్ఞాన్ని సంకల్పించాను. యజ్ఞభూమిని పరిశుద్ధం చేయటానికి నాగలితో దున్నుతుండగా నాగలి చాలు నుండి బయటకు వచ్చిన బాలిక నాకు లభించింది. నా పుత్రిక పేరు సీతాదేవి. ఆమె ఇప్పుడు వివాహ వయస్సుకు వచ్చింది. అయోనిజ అయినటువంటి నా కుమార్తెను వివాహం చేసుకోవాలంటే శివధనస్సును ఎక్కుపెట్టడమే వీర్యశుల్కంగా ప్రకటించాను. వీర్యశుల్కేతి మే కన్యా స్థాపితే యమయోనిజ. మహర్షి, ఈమెను వివాహం చేసుకోవటం కోసం ఎందరో రాజులొచ్చారు. వాళ్లంతా కన్యనిమ్మని కోరారు. నేను మాత్రం వీర్యశుల్కంగా మాత్రమే ఈ కన్యారత్నాన్ని ఇవ్వటం జరుగుతుంది అని చెప్పాను. ఎంతోమంది రాజాధిరాజులు, చక్రవర్తులు వాళ్లంతా కూడా మిథిలానగరానికి వచ్చారు. ఓ మునిశ్రేష్ఠ, వాళ్లందరికీ పరీక్ష శివధనస్సును భంగం చేయటం. కనీసం ఎవరూ కూడా దాన్ని పట్టుకోలేకపోయారు, ఏమాత్రం కదల్చలేకపోయారు. ఆ తర్వాత వాళ్లంతా కలిసి నాపై యుద్ధానికి వచ్చారు. మిథిలానగరాన్ని ముట్టడించారు. సంవత్సర కాలం ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. నేను తపస్సు చేసి దేవతలను మెప్పించగా చతురంగ బలాలు ఇచ్చారు. పాపాత్ములైనటువంటి ఆ రాజులంతా కూడా పారిపోయారు. తపస్సంపన్నుడైనటువంటి మహర్షి, ఆ ధనుస్సును మీతో ఉన్నటువంటి రామలక్ష్మణులకు కూడా చూపిస్తాను. యద్యస్య ధనుషో రామః కుర్యాదారోపణం మునే సుతాం అయోనిజాం సీతాం దద్యాం దాశరథేరహం. శ్రీరాముడు ఈ శివధనుస్సును ఎక్కుబెట్టినట్టయితే నా కుమార్తె అయిన అయోనిజను, ఆ సీతను రామచంద్రుడికిచ్చి వివాహం చేయగలను. అంతటి శక్తి సామర్థ్యాలుంటేనే మా అమ్మాయినిచ్చి వివాహం చేస్తాను. నా కూతురైనటువంటి సీతాదేవిని దాశరథికి సమర్పిస్తాను. జనకస్య వచశ్రుత్వా విశ్వామిత్రో మహాముని. జనక మహారాజు చెప్పినటువంటి మాటలన్నీ విన్నాడు విశ్వామిత్రుల వారు. అలాగా వీర్యశుల్కంగా వివాహ నిర్ణయం చాలా బాగుంది. సమర్థుడైనటువంటి వాళ్లకే కన్యాదానం చేయాలనేటువంటి ధర్మం ఆదర్శప్రాయంగా ఉంది. ధనుర్దర్శయ రామాయ. నా శిష్యుడైనటువంటి రాముడికి ఆ ధనస్సును చూపండి. జనక మహారాజు సామంతుల్ని పిలిచి ఆ దివ్యమైనటువంటి శివధనస్సును తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. మంత్రులు మిథిలానగరంలో ఉన్నటువంటి శివధనస్సును యజ్ఞశాల దగ్గరికి తెచ్చారు. నృణాం శతాని పంచాశత్ జాయతనాం మహాత్మనాం మంజూషాం అష్టచక్రాం తాం సమూహస్తే కథంచన. అసామాన్యమైనటువంటి ధనస్సు. 5,000 మంది బలిష్ఠులైనటువంటి దీర్ఘకాయులు శివధనస్సు ఉన్నటువంటి పెట్టెను లాక్కొచ్చారు. 8 చక్రాలున్న
చిన్న బండి మీద పెట్టెలో ఉన్నటువంటి ధనస్సును అతి కష్టంగా తీసుకొచ్చారు. జనక మహారాజు విశ్వామిత్రుల వారితో చేతులు జోడించి వినయంగా అంటూ ఉన్నారు, మహాముని, ఇదే శివధనస్సు. తరతరాలుగా మా వంశంలోని చక్రవర్తులంతా పూజించినటువంటి శ్రేష్టమైన ధనస్సు. సురాసుర యక్ష గంధర్వ కిన్నర కింపురుషులెవరూ దీన్ని ఎక్కుపెట్టలేకపోయారు. దీన్ని వంచటం గాని, నారి కట్టడం గాని, బాణాన్ని సంధించటం గాని, కనీసం కదల్చటం కూడా సామాన్య మానవులకు అసాధ్యం. దీన్ని మీ రాజపుత్రులకు చూపండి. ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు జనకుని మాటలు విన్నాడు. రామచంద్రమూర్తి వినమ్రుడై నిల్చొని ఉన్నాడు. పెదాలపై చిరునవ్వు, దివ్యమంగళ విగ్రహం. రామచంద్ర అంటూ ఉన్నారు విశ్వామిత్ర మహర్షి. వత్సా రామచంద్ర, జనకరాజు చెప్పింది విన్నావుగా. సాక్షాత్తు శివమహాదేవుడి యొక్క ధనస్సు. వీర్యశుల్కంగా అయోనిజైనటువంటి సీతాదేవిని సమర్పిస్తాడట. విశ్వామిత్రస్తు ధర్మాత్మా శ్రుత్వా జనక భాషితం వత్సరామధను పశ్య ఇతి రాఘవమబ్రవీత్. రామ, చిరంజీవి, ఆ ధనుస్సును ఒక్కసారి చూడు అన్నాడు విశ్వామిత్రుడు. రామచంద్రుడు ఆ మాటలు విన్నాడు. వినయంగా గురువుగారికి నమస్కారం చేశాడు. మెల్లమెల్లగా నడుచుకుంటూ శివధనస్సు దగ్గరికి వచ్చాడు. అక్కడున్నటువంటి వారంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. రామచంద్రుడు అంటూ ఉన్నాడు విశ్వామిత్రుల వారితో, శ్రేష్టమైనటువంటి ఈ శివధనస్సును నా చేతులతో స్పృశిస్తాను. శక్యమైతే దాన్ని కదల్చటానికి గాని, ఎక్కుపెట్టడానికి గాని ప్రయత్నిస్తాను. యత్నవాంశ్చ భవిష్యామి తోలనే పూరణే పివా. అక్కడున్న జనక మహారాజు విశ్వామిత్ర మహర్షి రామచంద్రుని మాటలకు అంగీకారం తెలిపారు. మంత్రి, సామంత, పురోహిత, ఉపాధ్యాయులంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. అందరూ చూస్తుండగా నమస్కరించాడు. సునాయాసంగా శివధనస్సును పైకెత్తి ఎక్కుపెట్టాడు. సభంతా ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఆరోపయిత్వా ధర్మాత్మా పూరయామాస తద్ధను తద్భంజధనుర్మధ్యే నరశ్రేష్టో మహాయశః. ధర్మాత్ముడు, నరశ్రేష్ఠుడైనటువంటి రామచంద్రుడు ఆ ధనస్సు యొక్క నారిని ఆకరణాంతం లాగి ఎక్కుపెట్టగానే ఫెళఫెళమంటూ విరిగిపోయింది. ఆ సమయంలో పర్వతాల బ్రద్దలైనంత శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి విశ్వామిత్రుడు, జనక మహారాజు, రామలక్ష్మణులు తప్ప అంతా మూర్ఛితులై పడిపోయారు. కొంతసేపటికి అంతా తేరుకొని మామూలు స్థితికి వచ్చారు. అప్పుడు జనకరాజు విశ్వామిత్ర మహర్షితో, మహాముని, దశరథ కుమారుడైన రామచంద్రుని శక్తిని ప్రత్యక్షంగా చూశాం. ఊహించటానికి వీల్లేని ఆశ్చర్యం జరిగింది. అద్భుతంగా శివచాపాన్ని విరిచాడు మీ శిష్యుడైనటువంటి రాముడు. సీతా భర్తారమాసాద్య రామం దశరథాత్మజం.